ఆకలి తట్టుకోలేకపోయింది. పనికి మరి తేనం అన్నిటికీ బాగానే తట్టుకుంది కాబట్టి పాపం ఏటగాడే కాస్తే ఎక్కడ పడిపోయాడు? ఆకలి పడిపోయాడు. నేను చెప్తున్నాను చూడండి, ఆకలంత భయంకరమైనది ఇంకోటి ఏది కూడా లేదు. ఆకలి చేసే అన్ని పాపాలు ఏది కూడా చేయలేదంటాను. ఆకలే ఒక మనిషిని పాపిగా మారుస్తుంది అంటాను. ఆకలే ఒక మనిషి శరీరాన్ని అమ్ముకునేలా చేస్తుంది అంటాను. ఆకలే చివరికి నేను ఎంత కిందకన్నా సరే తీసుకొచ్చేది ఆకలే. ఆకలి గెలవగలిగిన వాడే క్రైస్తవుడు. ఆకలిని గెలవగలిగిన వాడు క్రైస్తవుడు. ఆకలిని జయించగలిగిన వాడు క్రైస్తవుడు. ఆకలి తట్టుకోలేని వాడు దేవుని వారసుడు కాలేడు. యాసావులో నాకు చీపెస్ట్ యాటిట్యూడ్ ఏంటంటే ఆకలి తట్టుకోలేక పడిపోయాడు. ఆకలి తట్టుకోలేక వేటగాడనుంది, అరణ్యంలో తిరిగేటువంటి మొండివాడనుంది. అంత మొండివాడు అంత వేటగాడు ఎక్కడ పడిపోయాడు తెలుసా? చీపుగా చిక్కుడికాయల కూరకు పడిపోయాడు. చిక్కుడికాయల కూరకండి. ఎందుకు పడిపోవలసి వచ్చింది? నేత్రాస. నేను ఒకసారి స్టార్టింగ్లోనే వాక్యం చెప్పాను. మ్యాటర్ అది కాదు, నేత్రాసే. కానీ ఆశ పుట్టించింది మాత్రం కడుపు మంట, కడుపు ఆకలి. నిజం చెప్తున్నాను చూడండి, బెత్తుడు పొట్టలో కలిగిన ఆకలి ఆకాశం అంత దీవెనలు పాడు చేసింది. ఆకాశం అంత దీవెనలు పాడు చేసింది బెత్తుడు పొట్ట కూటి కోసం కోటి. ఆకలి జయించాలండి, జయించలేకపోయాడండి యాసావు. సచ్ ఎ బ్యూటిఫుల్ హంటర్ అయిన నిమ్రోదు వలె మంచి వేటగాడు అంటాను నేను. కానీ ఆయన ఒకనొక సమయానికి ఎక్కడ పడిపోయాడు అంటే దేనికి పడిపోలేదు. ఆడదానికి పడిపోలేదు, బంగారాన్ని పడిపోలేదు, ఇంకో దానికి పడిపోలేదు, సిక్కుడికే కూరలు పడిపోయాడు ఆయన. ఆ సిక్కుడికే కూర ఎలా ఉందనడం ఉంది బైబిల్లో, ఎర్రగా. ఆ రంగే మనకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పుడన్నా చూడండి, రోడ్డు మీద ఎర్రగా ఇంత తొడకాని ఏలగట్టాడు అనుకోండి, నూరంతా అయిపోద్ది, మంచు పర్వతం అయిపోద్ది. అవునే కదా? జలపాతాలు నచ్చుతుంటాయి. ఆ ఎర్ర మాంసం కానీ చూస్తే ఇంట్లో పెట్టి అమ్మగారు వంట నచ్చదు, ఆ ఎర్రగా ఉన్న తొడ కనబడుతూ ఉంటుంది. అమ్మో జలపాతమే ఇదంతా, బట్టం తెలిసిపోద్ది. ఎర్రగా ఉన్నదానికి అంత ఆకర్షణీయమైనటువంటి గుణం ఉంది. రెడ్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా ఆకర్షించబడతాం, చాలా బేగా గ్రాస్ప్ చేస్తుంది ఐస్ని, కళ్ళని. ఆ కలర్లో ఉన్న లెవెల్ వేరు. రెడ్ చాలా అంటే అక్కడ ఉపయోగించాడు. ఏమో చిక్కుడికాయలు కూర ఎర్రగా ఉండేమో ఇప్పుడు ఉంటాయండి అలాగే ఎర్రగా చిక్కుడికాయలు? లేవా? చిన్నప్పుడు దాకా ఉండేసిదే బాబు మా అమ్మ, వండదే బాబు అంటే చాలా మంచిది బీన్స్ కర్రీ తినాలి బాబు అని తినివ్వండి. నేను యాసావులో నాకు నచ్చని, నేను ఇష్టపడనటువంటిది ఏదన్నా ఉందంటే ఆకలిని ఏం చేయలేకపోయాడు, జయించలేకపోయాడు. జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవడానికి సిద్ధపడ్డాను గల కారణం ఆకలే. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆత్మకు శరీరముకు నిరంతరము కూడా ఏం జరుగుతుందంట? పోరాటము జరుగుచున్నది. అంటే ఆత్మ శరీరం మీద నిలవాలి అంటే, ఆధిపత్యంలోకి రావాలి అంటే నువ్వు ఆకలిని ఏం చేయాలి? అణుచుకోవాలి. అంతేగాని ఆకలి కొండలేనండి. భలే ఉంటుంది అన్నమాట. ఒరే చచ్చిపోయేవాడిలాగా ఉన్నానంటాడు ఆయన. చదివారా? నేను చచ్చిపోదునేమో, త్వరగా పెట్టే ఆ కూర. చదవండి ఆ వచనాన్ని. నేను చదువుతున్నాను చూడండి, 29. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా యాసావు అలిసిన వాడే పొలములో నుండి వచ్చి, 29 అమ్మా, వచ్చి నేను అలిసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోమో అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠోత్తముని నేను నాకు ఇమ్మని అడుగుగా. యాసావు అక్కడన్నా సరే ఆలోచించుంటే చాలా బాగుండు. ఆయన అడిగిన వెంటనే ఆయన ఇవ్వడానికి ఇష్టపడలేదు యాకోబు. అయితే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావని అన్నప్పుడు ఆలోచించలేదు.
ఆలోచించకుండా ఆయన అన్న మాట ఏంటంటే, యాసం నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వంతో నాకెందుకే, నేను సచ్చిలో ఉన్నాను రా, ఆకలి తట్టుకోలేకపోతున్నాను, నేను ఆకలి భరించలేకపోతున్నాను, నేను ఫుడ్ లేకపోతే బతకలేను నేను. ఎవరికి కావాలి బోడి జ్యేష్ఠత్వం అని చెప్పి ఆకలికి ఒక పూట కూడా అనకూడదేమోనండి, ఒక 10 నిమిషాలు ఉంటే ఇంకో కూర వండుకోవచ్చు. ఆ 10 నిమిషాలు సైతం ఓపిక పట్టలేక, వద్దు బాబు నాకు ఆ జ్యేష్ఠత్వం, సచ్చిలా ఉన్నాను, అన్నం తినలేకపోతే అని పెట్టేయమంటే పెట్టి తినేసి ఇచ్చేసాడు అంత జ్యేష్ఠత్వం. ఆకలి తట్టుకోవాలి క్రైస్తుడు. లోకం ఆకలి తట్టుకోలేకపోవచ్చు, కానీ మనం తట్టుకోలేమ్మా. ఆత్మ శరీరం మీద జయాన్ని పొందాలి అంటే నీ శరీరాన్ని బలహీనపరిచేటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉపవాసము. నీ శరీరాన్ని లోబరుచుకోవాలంటే, నీ శరీరం నీ ఆత్మ చెప్పినట్టుగా వినాలి అంటే, నీ శరీరంలో మొదలయ్యేటువంటి కోరికలు ఆత్మ మూలంగా అణిచివేయబడాలంటే శరీరం బలహీనపడాలి. ఎప్పుడు శరీరం బలహీనపడుతుందంటే ఉపవాసం చేసినప్పుడే లైన్లోకి వచ్చేది శరీరం. ఉపవాసం చెయ్యనంత సేపు మన శరీరం మన మాట వినదా, మన శరీరం మన మాట ఏందో. నీ శరీరాన్ని నువ్వు గెలవాలా, ఆత్మ మూలంగా నీ శరీరం నడిపించబడాలా అని అనుకుంటే నీ శరీరం వీక్ అయిపోవాలి. వీక్ అవ్వాలి అంటే నీ శరీరానికి ఏం అలవాటు చేయాలి? ఉపవాసాన్ని అలవాటు చేయాలి. అంటే నీ శరీరం కొన్నిసార్లు ఏం చేయబడాలి? మాడాలి. కడుపు మాడడం మంచిది. ఎంతమందికి అర్థమైంది? ఏటయ్యా ఈస్టర్ పూటనే ఏ మాటలు చికెన్ ఏమన్నా చెప్తే బాగుండు, కానీ కడుపు మాడుపులు ఉపవాసాలు అన్నాయి నువ్వు అనుకుంటున్నారా? ఏమో నాకు ఆయన ప్రేరేపించిన విషయాన్ని బోధించవలసిన అవసరత. మాడాలమ్మ, కడుపు మార్చుకోవాలమ్మ. కొన్నిసార్లు తిండి కాగలేమండి, ఆ నోరు కట్టలేమండి. ఉందామని అనుకుంటున్నాను కానండి 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఏదో రకంగా తినేయాలనిపిస్తుందండి. ఉందామని అనుకుంటున్నానండి, 1 గంట ఉంటున్నాను, 2 గంటలు ఉంటున్నాను, ఏదో ఒక ఎండి చేపల వాసన వస్తుందంటే పక్కన నుంచి వెళ్ళిపోతుందంత నోరు అక్కడికి. ఎండి చేపలకే పడిపోయేవారా నువ్వు ఇంకా మంచోడు. ఆయన అయితే ఏకంగా ఎర్ర చిక్కుడుకాయ కూర పడిపోయాడంట. అది వాసన వస్తుందా? వాసన వచ్చే ఉంటుంది. ఏ కొత్తిమీర వేసి ఉంటాడు అక్కడ యాకోబు, ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాడు కదా. వాసనలు పడిపోతుంటారు. ఉపవాసం చేద్దాం ఈ రోజు అంతా ఉపవాసం ఉందాం, లేకపోతే సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి ఆత్మను బలపరుద్దాం. ఉపవాస ప్రార్థనలో దేవుడి యొక్క కృప అమితమైన రీతిలో పొందుకుంటాం. ఆత్మ బలపరచబడుతుంది, మండుతుంది. ఉపవాసం అని మొదలెడతారు. మధ్యాహ్నం వచ్చి అయ్యి కళ్ళు తిరిగిపోతున్నాయి, పెట్టే కళ్ళు తిరిగిపోతున్నాయి. చచ్చిపోకదరా బాబు. కళ్ళు తిరిగిపోతే మంచిలు తాగి కళ్ళు ముసుగులైతే కొంచెం చెప్పి నేను అదే చేస్తాను. కళ్ళు తిరిగిపోతున్నాయని చెప్పి బిర్యానీ పెట్టి అదే ఉపవాసం. దాన్ని ఉపవాసం అని ఏమంటారు? వస్తువు అంటారు. నిజం, ఎప్పుడో మాట చెప్తా ఉంటాను. పొద్దు నుంచి సాయంత్రం ఉపవాసం ఉంటారు కొంతమంది. ఇంక అసలు కట్టికి పచ్చి మంచులు కూడా తాగరు. సాయంత్రం మాత్రం ఉప్మాలో ఏముండాలి? జీడిపప్పు, కిస్మిస్, గన్నేరు పప్పు అన్నీ కలిపి మిశ్రమం కలిపి ఉప్మా పెట్టండి. పొద్దునకి ఏం పడిపోతా ఫోటోకి రా, పప్పుల్లో కాస్త జీడిపప్పుతో కాస్త కొంచెం గన్నేరు పప్పు కూడా కలపచ్చు కదా, ఫ్లేవరింగ్కి బాగుంటుంది. పొద్దునకి ఫ్రీగా పోద్ది. ఏంటది? ప్రాణం. పొద్దున్నుంచి ఉంటారంట. ఉండడం తప్పు అని నేను అనట్లేదు, కానీ కొన్నిసార్లు సంపూర్ణంగా కొన్ని దినాల ఉపవాసాన్ని ఆచరించవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఉండలేకపోతున్నామా? నేను ఉండేవాడినమ్మా చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు కొన్నిసార్లు ఉండవలసి వస్తుంది. ఉంటే దానివల్ల వచ్చి ప్రయోజనం ఎలాంటివో నేను గ్రహించాను. లైన్లో పెట్టాలంటే శరీరాన్ని ఉండాలండి. ఆ ఉపవాసం ఏడాలది, శరీరం ఏడాలి, కన్నీరు విడవాలి. శరీరం తట్టుకోలేకపోతున్నాను రే అని చెప్పది. ఎంత బాధపడితే ఆత్మ అంత సంతోషిస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది? కడుపు మార్చుకుంటేనే. ఇక్కడ ఆకలికి ఏం చేయలేకపోయాడినా చెప్పండి? తట్టుకోలేకపోయాడు. ఉపవాసం ఉండలేకపోతున్నావా? కడుపు మార్చుకోలేకపోతున్నావా? మరి శరీరాన్ని ఎప్పుడు గెలుస్తావయ్యా నువ్వు? శరీరంలో కోరికలు పడుతున్నాయండి, శరీరంలో మార్పులు వస్తున్నాయండి, అణుచుకోలేకపోతాం. ఎందుకు అణుచుకోలేవు? శరీరాన్ని మార్చేయాలి అనేవారు తాతయ్య గారు. తొక్కాలి దాన్ని అనేవారు తాతయ్య గారు. తొక్కాల శరీరాన్ని. ఉపవాసం ఉందా ఈరోజు నీలో?
తట్టుకోలేకపోతున్నాను, ఇంకోటి అంటే ఆ వయసును బట్టి, వ్యాధులను బట్టి, బలహీనతలను బట్టి, మందులు వేసుకోవలసిన సమయాన్ని బట్టి కొంతమంది ఉపవాసాలు చేయలేని వారు ఉండొచ్చు. కానీ వయసుండి బలహీనతలు లేకుండా బ్రతుకుతూ ఉపవాసం చేయగలిగే శక్తి, సామర్థ్యత, సమయము, ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా ఉపవాసం చేయడానికి మనసు రావట్లేదా? పడిపోతున్నావా చికెన్కి మటన్కనే? చికెన్కి మటన్కి చిక్కుడికాయలు కూర పడిపోయాడండి చీపిగా దరిద్రంగా పోతే. పోనీ నేనేమన్నా చిక్కుడికాయలు తిరిగి అన్నా పెరిగాడా అంటే అది కాదు, మాంసాలు తిరిగి పెరిగినోడు చీపిగా చిక్కుడికాయలు పడిపోయాడు. ఎంత దరిద్రం చూడండి అది. మాంసం తిని పెరిగిన వ్యక్తి ఏ మాంసానికో పడిపోతే వేరే విషయం, చిక్కుడికాయ పడిపోయాడండి దరిద్రం. వేట మాంసం తినేవాడు వేసావు, నచ్చిన దాన్ని కొట్టుకొని తినేవాడు, జింక కనబడితే సాయంత్రం రోస్ట్ అయిపోలే. అంత గొప్ప బిందు భోజనాలు తిని అంత గొప్ప ఆహారం తిన్న వ్యక్తి, అంత పెద్ద జాయింట్లు తిన్న వ్యక్తి ఎంత చిక్కుడికాయకి ఎప్పుడైనా చీప్గా పడిపోతారు కొంతమంది. చీప్గా చిన్న విషయాలు పడిపోతారు, చిన్న విషయాలకి. యాసావు ఏం చేయబడ్డాడు? పడిపోయాడు. చాలా బాధేసింది ఈ విషయాన్ని బట్టి యాసావులో. ఎందుకంటే ఆయనేమో అడవిలో వేటగాడనుంది. తండ్రి గారు సైతం చెప్తాడు పెద్ద కుమారుడు, ఆయన నాకు ఈరోజు వేట మాంసం తినాలని ఉంది ఆయన అంటే. ఆయన ఎలాంటి వేటగాడో చూడండి. అంటే బయటికి వెళ్ళాడంటే ఖచ్చితంగా తెచ్చేస్తాడని తండ్రి గారికి నమ్మకం. అంత వేటగాడు, అంత పరాక్రమశాలి, అంతగా వేట మాంసాన్ని తిలివే అలవాటు ఉన్న వ్యక్తి చీపుగా దేని పడిపోయాడు చెప్పండి? చిక్కుడికాయకి. ఎంత గొప్ప పరులు కూడా, భక్తి పరులు, ఇన్ని గొప్ప ఆత్మవరాలు పొందుకున్న వాళ్ళు కూడా చీపిగా చిన్న చిన్న వాటిల్లో పడిపోతూ ఉంటారు. అవునా కదా? చేపల్ని పడతా ఉంటారు చెరువులు. ఎప్పుడన్నా చూసారా? మాకు తినడం తప్ప చూడడం రాదన్నట్టు ఎట్టకండి మొహాలు. చూసారా లేదా? గేలలు వేసి చేపలు క్యూ క్యూ అలా అవుతుంటారు, చూసారా? మరి రాజేష్ కూడా ఉంటా బాగుండి, ఇంకా బాగా నేను చూసాను బావగారు అంటే అక్కడి నుంచి అట్టి. అది ఎప్పుడన్నా చూసారు లేదో? చేప ఉండేటువంటి కొలన కావచ్చు, లేకపోతే నది కావచ్చు, చెరువు కావచ్చు, దాని ఆహారానికి ఏదన్నా కొదువు ఉంటుందమ్మా. చక్కగా ఆ కొలంలో పచ్చని లేత నాచు తింటూ ఉంటుంది. నచ్చిన చేపని వెంటాడి వెంటాడి తినేస్తూ ఉంటుంది. కానీ సీపిగా ఎండిపోయిన ఎర్రకి చచ్చిపోద్ది అది. చూసారా ఎప్పుడన్నా? ఆలోచించరే? నేను చేవం చూస్తూ అందరి నుంచి ప్రసంగం చెప్తాను, నేను దోమం చూస్తూ ప్రసంగం చెప్పేస్తాను, ధూళుని చూసినా చెప్పేస్తాను. మరి ఆయన ఇచ్చాడు వారం ఏం చేయమంటారు? మరి చెప్పకపోతే దాచుకోనా? చూడండి, ఆ చేప మంచి గోదరకాల్లో ఉందండి చేప, దానికి ఏమో తక్కువ ఉంటుంది అక్కడ. పచ్చటి లేత నాసు మామూలుగా ఉండదు. నచ్చిన చేప, నచ్చిన వెరైటీ, నచ్చిన తినొచ్చది. అంత ఉన్నది కూడా ఎండిపోయి చచ్చిపోయిన ఇంత ఎర్రకే ఆశపడి సీపిగా పడిపోద్ది. చూసారా లేదా? అలా పడిపోతాం మనం. సీపాట్లు పడిపోతారు. అంతా జీవితం జీవించి, అంత బతికి, అంతా తిండి తిని ఎవడో భోజనం ఎడతాడంట, చీపిగా వెళ్ళి ముక్కలు ఎడతారు. ముక్కలు ఇంట్లో ఎప్పుడు తినలేదా నువ్వు? చికెన్, మటన్, పచ్చిరయ్య, కోడిగుడ్డుని అగో అక్కడ కోడి మాంసం కూరేసి ఎడుతున్నారంట. అన్నదానం పరిగెడద్దే బైబిల్ పెట్టుకుని. బైబిల్ పెట్టుకుపోతాను ఇంక చర్చి నుంచి డైరెక్ట్గాని ఇంటికి కూడా వెళ్దాం. ఎప్పుడు తినలేని మొహం అనేది. ఎప్పుడు తినలేదా చికెన్ నువ్వు? ఎప్పుడు వండుకోలేదా నువ్వు? అంత తిండి తిని కూడా నెట్టింటే చీప్గా అడ్లు పడిపోతారు ఎట్టండి. మేకపోతే చేరండి అమ్మవారికి వాటం వస్తుంది. వాటం వస్తుందా? డిప్ప మీద సెగ్గడ్డ వస్తుందా? వాటగా పడిపోతుంది. ఇంట్లో తెచ్చుకునేమో మేకపోతులో తింటదో, కేజీ మేకమాసం తెచ్చుకుని వండుకుంటుంది. ఎవరికి ఎట్టదు, మళ్ళీ పక్కడు కూడా ఎట్టదు. మళ్ళీ వాసన వస్తే మళ్ళీ ఎట్టవలసి వస్తుంది. గుమ్మాలం మొత్తం తొలిపిలేసి మరీ వండుకుంటారు కొంతమంది. అంత తిన్న ఆవిడ కూడా ఏట మాంసం, పోతు మాంసం అని చెప్పి చేద్దంటే ఎంత పాపం తెచ్చిపెట్టుకోవడానికి. ఎందుకంటే చీప్గా అంత కొక్కుర్తి బతుకులేటిని బాబు కొంతమంది దరిద్రంగా పోతానే. అంత సిరాకు బతుకట్టి గుడ్డు ఇస్తున్నాడు ఎక్కడో, గుడ్డు ఎగ్గే. ఆ వాలంటీర్లు ఎక్కలేస్తారు చూడండి, అక్కడ కూడా మాకు పిల్లాడు ఉన్నాడండి గుడ్డు ఇవ్వండి. ఇటు పిల్లాడు లేడు, ఏ లేదు, ముసలి అయిపోయి కూర్చుంటుంది. ఆ పెన్షన్ సరిపోతాం. పిల్లలు ఉన్నారు మాకు కావాలి గుడ్డు. గుడ్డు కొంట 5 రూపాయలు కాలితే 6 రూపాయలు. అంత బతికి గుడ్డు కోసం లైన్లో నించుంటావా? నీ సీపు బతుకు కాకపోతే ఏ బతుకది? జమీందారులు ఉంటారు, మామూలుగా ఉండరు.
మీసాలు పాపారాయుడు అంటాడు. రేషనమే నత్తాయి గోను సంచుకుని కూర్చుంటాడు. ఏసే 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 పోతాను పాప. నీ సీపు బతుకు తగలయ్యా, నేను నించొద్దు అంటలేదయ్యా. అది లేకపోతే చచ్చిపోతానన్న ఫీలింగ్ ఎందుకు? ఈ ఒక నెల పోతే పోయింది రేషన్, రే వచ్చిన తీసుకోలేదు, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకో. అమ్మ బాబాయ్ ఇంకా ఏమైనా పాసి మొహంతో అయినా పర్లేదు బాబాయ్, వెళ్ళిపోతానంతే. చీపు అంటే తగ్గించుకొని ఉండండి అని అనడం అనట్లేదని అనుకోండి, తగ్గించుకోండి. కానీ చిన్న చిన్న వాటికి పడిపోతున్నావా? చిన్న చిన్న విషయాలకి అంతా బతికి అంతా తిండి తిని అన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకొని కావలసిన ఉంటే ఇంటి నిండానే ఆ కిచెన్ నిండా వస్తువులు, ఇవన్నీ రాగి వస్తువులు, ఇవన్నీ ఇతర వస్తువులు, ఇవన్నీ స్టీల్ వస్తువులని ఏదో ఫంక్షన్లో మంచి గిఫ్ట్ ఇస్తున్నారంట. చెప్ప ఆ చెప్ప కోసం పోద్ది. ఇప్పుడు ఇన్ని చెప్పలు ఉంటాయి మళ్ళీ వంటగదిలో. ఈ చెప్ప పట్టుకుని వస్తుంది. ఎక్కడదే? ఆ ఫంక్షన్ వాళ్ళు ఇచ్చారు, పేరు కూడా రాశారు, స్టిక్కర్ కూడా ఇటే మొహం లేకపోతే నేను శుభ్రంగా దాని మీద. అన్ని ఉంటాయా? రాగి వస్తువులు ఉంటాయా వంటగదిలో? స్టీల్ వస్తువులు ఉంటారా వంటగదిలో? ఇతర వస్తువులు ఉంటాయా వంటగదిలో? అప్పుడప్పుడు చింతపండు కూడా ఎట్టి దాన్ని ఏం చేస్తుంటా? రుద్దుతావా? ఎక్కడో పెద్ద మనుషుల ఫంక్షన్లో ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తారంట, పారిపోతావా అక్కడికి మందిరం మానేసి? అయ్యి బాబాయ్ ఇంకా నేమే మళ్ళీ గిఫ్ట్ వస్తుందా? ఏం చేస్తావా గిఫ్ట్ ఎక్కడన్నా? చెప్పమహాలు కాకపోతే ఏడ్రా బాబాయ్, నాకు ఇది చాలా చిరాకేస్తండి. ఎంత బతుకు అదేం బతుకండి, చెప్పల కోసం అది పరుగు. చెప్పకుంటే 30 ఉంటుంది, గట్టిగా అయితే 50 రూపాయలు ఉంటుంది. ఆ ఇచ్చే వాళ్ళు కూడా 50-60 రూపాయల్లో ఇవ్వండి గిఫ్ట్ అని అంటారు. అంటే వాళ్ళకంటే పెద్ద అడుక్కునే వాళ్ళు మనం. చీపుగా చిన్నట్లు పడిపోకండి. చీపుగా పడిపోయాడు. ఏట మాంసం తినే యాసవు దేనికి పడిపోయాడు? చిక్కుడికి కూరకు పడిపోయాడు. దేవుడు నీకు ఆ దర్జా, ఆ సమృద్ధి, ఆ భాగ్యము, ఆ స్థానం ఎత్త ఆ స్థానంలో ఉన్న వల్ల బతుకు. చీపుగా బతకు. అవసరమైతే తగ్గించుకో, కాదనట్లేదు. ఉన్న దాంట్లో సమృద్ధిగా ఉంది కదా ఇల్లు, అంతేకాని చీపు ఉంటారా ఉండాలటల్లు. పర్సన్ నిండా డబ్బులు ఉంటాయి, ఈ డబ్బులు తీడు చీపుగాడు ఆ డబ్బులు వచ్చి పెడతాడు. నువ్వు తీరా డబ్బులు? పానీపూరి రోజు నువ్వు కొను, రేపు రోజున నీకు రూపాయి ఎట్టి చాక్లెట్ కొంటాను. ఈ 10 రూపాయలు ఎట్టి కొనేస్తానంటే రూపాయి ఎట్టా సెక్యూడి ఏదో కొనేస్తాడంటే ఇటు ఒంటి మొహంగడి. ఈ డబ్బులు ఖర్చు పెట్టాడు. అటు చీప్ మెంటాలిటీలు అంటే ఏనండి? ఉండి తినడానికి, ఉండి ఖర్చు పెట్టుకోవడానికి ఏటమ్మా? యాసవు దేనికి పడిపోయాడు? ఆకలికి పడిపోయాడు. ఆకలి జయించాలి తల్లి, మనం ఆకలిని జయించాలి. శరీరాన్ని గెలవాలి. ఆత్మ తట్టుకోలేకపోతున్నాను, చూడకుండా ఉండలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను, ఇది చేయకుండా ఆగలేకపోతున్నాను, ఆపుకోలేకపోతున్నాను. ఎందుకు ఆపుకోలేకపోతున్నావు ఆ శరీరం అంటే? నీ శరీరం నీ మాట అంటలేదు. నీ శరీర కోరికలు నీ మాట నీ ఆధీనంలో ఉండలేకపోతున్నాయి. ఎందుకంటే ఆత్మని శరీరం ఏం చేస్తుంది? గెలుస్తుంది. శరీరం ఎప్పుడూ కూడా ఆత్మ చెప్పినట్టు ఉండాలి. ఆత్మ మన శరీరానికి అధికారం ఉండాలి. అంతేకాని శరీరం కాదు, ఆత్మకు అధికారం ఉన్నది. చిన్నదానికి పెద్దదానికి మామూలుగా ఉండవు. అంతా ఉండి కూడా బంగారం లాంటి భార్య ఉంటుంది. ఆ రోడ్డు మీద పిల్లలు కావాలి కొంతమందికి. పొరుగింటి కూర ఏంటంటే రుచి బంగారంలో ఉంటుంది. మామూలు అందం కాదు, మామూలు గుణం కాదు, మామూలే కాదు. పక్కింటి పిల్లం మీదకి వెళ్తుంటుంది. అతమాటి వీడి చూపు, వీడి దిక్కుమాలి చూపు. పిల్లం బాగానే ఉంది కదరా బాబు, బాగానే ఉందా? మరి అక్కడికి వెళ్ళిపోతుంది కొన్నంతనే. మొగుడిని ఎత్తి మీద ఎత్తుకొని చూస్తా ఉంటాడు. బయట బొగ్గులు కావాలి మాకు. చీపు మొగుడు వేస్ట్గాడు, పట్టించుకోవడం, పిల్లం అనేది ఉండదు, కుటుంబం అనేది ఉండదు, ఆడి బతికేదో బతుకుంటాడో అన్నా సరే వద్దు. అంత నెత్తి మీద ఎట్టుకుని నా భార్య నా సర్వస్వం అని చూసే మొగుడు సైతం కాదని పొరుగింటి కూర నీకు రుచిగా ఉందా? ఇక కాదంటారండి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతారండి పిల్లల్ని? అడిగింది కాదనకుండా పెంచుతారు. కావలసిన బిర్యానీ, కావలసిన ఐస్ క్రీము, కావలసిన అది ఇది అన్ని తెచ్చి పెడతాడు. ఎవడో మధ్యలో ఎవడు తగ్గుతాడు. 100 రూపాయలు డైరీ మిల్క్ పడిపోతుంది. దీన్ని బతుకు తగలయ్యా. అమ్మా బాబులేమో ఇన్ని వేల రూపాయలు ఎట్టి బట్టలు కొని, ఇన్ని వేల రూపాయలు ఎట్టి చాక్లెట్లు కొని, ఇన్ని వేల రూపాయలు ఎట్టి నానా నాకు ఐస్ క్రీమ్ తినాలనుందంటే వెళ్ళిపోయి అర్ధరాత్రి తీసుకొచ్చి ఐస్ క్రీమ్ తెచ్చి పెడితే, అమ్మ నాకు అది కావాలనుంటే కాదనకుండా కొనిస్తే, ఎంత విలువగా పెంచితే మధ్యలో ఎవడో ఒక గొట్టంగా వస్తాడు. 100 రూపాయలు డైరీ మిల్క్ ఎత్త పడిపోతున్నావా? నువ్వు ఎంత చీపుగా ఎత్తివి నువ్వు? ఎవడో ఇది ఇచ్చింది దాన్ని పడిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? మీ అమ్మ బాబులు చూడలేదా నిన్ను?
మీ అమ్మ బాబులకి ఏం పెట్టలేదా? మరి ఎవడో వచ్చి 100 రూపాయలు డైరీ మిల్క్ ఇస్తే పొడిపోవడం వాళ్ళని ఏమంటారండి? చీప్ క్యారెక్టర్స్ అంటారు వాళ్ళని. ఆ దాసేసుకుంటుందా? డైరీ మిల్క్ దాసేస్తుంది, తినేస్తుంది. ఆ తొక్క అంతా దాస్తుంది మళ్ళీ బీరువా కింద ఎట్టి. తొక్క తొక్క అంటే ఏంటి? ర్యాపర్. మా బాయ్ ఫ్రెండ్కి మడతెట్టి, బాగా మడతెట్టి ఎక్కడన్నా లోపలెట్టి. ఎలా ఉంది పంచి? ఎరా కాదురే, ఆడపిల్లని నాన్నలో ఎలా చూస్తారా? నాన్న ఐస్ క్రీమ్ తిననుందే ఇప్పుడు అమ్మా అని అంటాడు, వెళ్ళిపోతాడు. చెత్తనే చెత్తనమ్మా అని చెప్పి మా ఊరంతా తిరిగేసి ఏదో రకంగా ఐస్ క్రీమ్ సంపాదించి పెడేస్తాడు. ఇంత బాగా చూసిన తండ్రి ప్రేమ కనపడదు. ఎప్పుడో హోటల్కి తీసుకెళ్ళాడంట పనికిమాలేడు మధ్యలో. ఆడు బిల్లు కట్టడానికే గిలుగులు ఆడిపోతుంటాయి. నీకు నచ్చింది బుక్ చేసుకుంటాడు మళ్ళీ ఇడు ఉత్తినే. ఇది ఎక్కడన్నా సరే కొంచెం కాస్ట్లీ ఐస్ క్రీమ్ బుక్ చేసిందంటే బిల్ ఎంత వద్దో ఇలాంటి పడిపోతారు. ఆ స్కూపుకి పడిపోతారు. ఇన్నిసార్లు పెట్టిన తండ్రి ప్రేమ కనబడదు. ఎంత బాగా చూసిన అన్నయ్య కనబడ్డాడు. అన్నయ్య ఎంత ప్రేమగా చూస్తాడండి చెల్లెల్ని. ఉన్న దాంట్లో మా చెల్లికి నేను కొనకపోతే తెచ్చిపెట్టకపోతే ఏంటి అంత చూస్తాడు అన్నయ్య. అబ్బే ఎవడో ఏదో పెన్ ఇచ్చినట్ట గిఫ్ట్, పెన్న పడిపోయింది. దేనికి పడిపోతున్నాం? ఇంత బతికి చీపాట్లు పడిపోతున్నారా? వేసవ్ చీపాట్లు పడిపోయాడు. బట్ట ఇచ్చాడని ఇచ్చాడని పడిపోకుండా చిరాకు గచ్చి బట్టలు ఇచ్చాడా? బట్టలు కొన్నాడు, నీకు డ్రెస్ కొన్నాడు మా ఓడు. మళ్ళీ దానికి కవరింగ్ ఎలా ఉంటుంది అనుకున్నావు? మా ఫ్రెండ్ ఇచ్చాడు. కుత్రే ఫ్రెండా కాదు, బొందా కాదు, అదంతా కూడా కవరింగ్, క్రీమింగ్ అంటారు దాన్ని. ఏంటి దీంతలు కదండి, ఏమంటారండి? క్రీమ్. స్వాహ పడింది గొర్రెంట్లో. పెండ ఇచ్చేస్తాడా? నీ పెండ ఆడికే ₹1 ఉంటుంది. పెండ పేమిచ్చేసి ఇచ్చేస్తాడు నీ పెండ. మళ్ళీ ఇస్తారా బాబు కొబ్బుర్లు. సరే జాగ్రత్తగా ఉండండి రే, నాకు బీపీ తెప్పించకండి పిల్లలారా. లేదు జాగ్రత్తగా అలా అట్లా పడకండి అమ్మా. ఇంత బాగా చూసుకుని తల్లిదండ్రుల ప్రేమ కంటే మధ్యలో వచ్చిన ఆడెవడండి మనల్ని లాగేయడానికి, మనల్ని ఆకర్షించడానికి? చీపికలు పడిపోతారేటండి. గారాలు ముద్దులా పెంచిన ఎత్తుకున్న ఆ తల్లి తండ్రి ప్రేమ కనబడతలేదు నీకు? మధ్యలో ఎప్పుడో ఇంటర్ కాలేజీలో పరిచయం నీకు ఎక్కువైపోయాడా? ఆ చీపికడు ఎక్కువైపోయాడా? ఆ దరిద్రుడు ఎక్కువైపోయా? ఆ శరీరాన్ని కోరి అయ్యి కొనేవాడు ఎక్కువైపోయాడా నీకు? ఏం కోరారంటే మన అమ్మ బాబులు ఏం కోరెట్టారు? ఏమీ పెట్టమని తెలుసు కూడా పెడతారు తల్లిదండ్రులే. ఎంత చూసిన తల్లిదండ్రుల ప్రేమ కంటే మధ్యలో వచ్చినాడు బట్ట కొన్నాడు, గిఫ్ట్ కొన్నాడు, పెన్న కొన్నాడు, ఎంత సాకిలేటు కొన్నాడు అని దాన్ని పడిపోతూ ఉంటుంది. చీప్ క్యారెక్టర్లు ఇవన్నీ. యాసవు క్యారెక్టర్ అంటాను నేను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, తల్లి తండ్రులు చూపించిన ప్రేమ ప్రపంచంలో దేవుడు తప్ప ఇంకెవ్వడు మళ్ళీ చూపించలేడు. కట్టుకున్న భర్త సైతం చూపలేని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. అన్నయ్య చెల్లి మీద చూపించినంత ప్రేమ కట్టుకున్న భర్త దగ్గర కనబడదు, నమ్మిన నమ్మపోయినా. అన్నయ్యలు బ్యాట్ అయిపోతూ ఉంటారు మంచి చెప్తుంటని. వద్దమ్మా అదొద్దమ్మా మంచుడు కదా మీదంటే బ్యాటో అన్నయ్య పెట్టిన ఏం కనబడో, ఈ మధ్యలో వచ్చి ఇచ్చినోడి కనబడతాయి. చీపుగా చీపాట్లకి మీరు ఏం చేయకండి, పడిపోకండి. యాసవు చీపుగా చిక్కుడికాయల కూరగా పడిపోయాడు. వేట మాంసం తిన్న వేటగాడు చిక్కుడికాయల కూరగా పడిపోయాడు. అంటే ఆకలికి ఏం చేయలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. అంటే సబ్జెక్ట్ అది కాదు కనుక నేను అందులోకి వెళ్ళట్లేదు. చెయ్యాలమ్మా, మన శరీరాన్ని మనం జయించాలంటే ఉపవాసం చెయ్యాలా. నా సంఘబిడ్డలు ఎంత చక్కగా ఉపవాస క్రమాన్ని జరిగిస్తున్నారో నాకు చాలా ఆనందం వేస్తుంది వాళ్ళని బట్టి. నేను ప్రసన్న గారు ఉపవాస క్రమం ప్రతి సోమవారం చాలా చక్కటి ఉపవాస క్రమం. వాళ్ళతో పాటు ఏకీపిస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. నూతన కావచ్చు, షేబా కావచ్చు, షారుణ్ కావచ్చు, కొంతమంది రక్షణ అమ్మ కావచ్చు. ఎంత చక్కగా పేరైతే చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళు వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. ప్రసన్న గారు పెట్టిన క్రమాన్ని బట్టి మరొక రోజు ఎక్స్ట్రా ఉపవాసం ఉండవలసి వస్తూ ఉంది. అయ్యగారండి నా వల్ల అయితే కాదండి, కష్టంగా ఉంటుంది 2 రోజులు ఉపవాసం అనేది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. అమ్మ మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండంటే పాస్టర్ గారు చెప్పి అన్న తర్వాత మానేయాల అన్నాను, కానీ ఎక్కడ మానేయగలుగుతామండి? ఆసక్తి ఉండాలండి ఉపవాసం మీద.
ఆసక్తి ఉండాలి. పాస్టర్ గారు చెప్పారని కాదు, ఆత్మను మండించాలి, ఆత్మను బలపరుచుకోవాలనే ఆసక్తి కలిగి ఉండాలి. ఎంత పెద్ద పెద్దలు ఉన్నారు. లూదే గారు ఆవిడైనా చిన్న ఆవిడ షుగర్లో వచ్చేసింది, ఆవిడ బీపీలో వచ్చేసింది, ఆవిడ ఉంటుంది మహాతల్లి. రోజంతా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ స్వప్రయోజనాలు అంతకంటే కాదు, కుటుంబం, దైవజనుల కుటుంబం, పరిచర్య, సేవకుడు. వాళ్ళకి లేవా షుగర్లు లేవా, బీపీలు లేవా ఆవిడకి? ఆవిడేమన్నా కూసా 30-20 సంవత్సరాలు కూసా? ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఆవిడ ఎందుకు ఉంటున్నారో? ఎందుకు ఉంటున్నారండి అమ్మా? మేము ఉండలేమండి. ముద్ద లేకపోతే ఏముండదండి మాకు. ధ్యానం లెగిసినట్టు ఉండదండి బాబాయ్. ముద్ద లేకపోతేనే మధ్య మధ్యలో టీ తాగొచ్చండి పాస్టర్ గారు అంటారు. ఉపవాసం చేస్తానే టీ తాగుతావా? టీ ఏ తాగుతా, లేకపోతే గన్నేరుపోలు అయినా పంపించమంటాం మధ్య మధ్యలో కూలింగ్ ఎట్టి. గన్నేరుపోలు దెబ్బకి టీతో పాటుకి ఏమైపోతా పటాస్, ఇంకా సునామీయే, మళ్ళీ అక్కడే కనబడ. నువ్వు ఉండండి, ఉపవాసం ఉండండి, చాలా మంచిదమ్మా ఉపవాసం. శరీరాన్ని జయించాలంటే ఉపవాసం అనేది ఉండాలి, ఉండాలి, ఉండాలి. ఆకలిని మీరు తట్టుకోవాలన్నా, ఆకలిని మీరు గెలవాలన్నా, శరీరాన్ని మీద జయాన్ని ఆత్మ పొందాలి అన్నా నువ్వేం చేయాలి తెలుసా? కొంతసేపు, కొంతకాలం, కొన్ని దినాలు నీ తిండిని నియంత్రించాలి. వీకైపోద్ది, శరీరం వీకైపోద్ది. అప్పుడు మండుతూ ఉంటుంది. అలా చేసేవాడిని అంటే అలా చేసేవాడిని. ఎందుకు అలా చేస్తారో, చచ్చిపోతారు అనేది మా అమ్మ. కరోనా వచ్చిన తర్వాత నిజంగా చాలా బలహీనపడ్డామండి. తప్పట్లేదు, అయినా ఉండాలి. ఆ చేత దానివల్ల వచ్చిన ప్రయోజనాలు మరొక రకంగా ఉంటాయి. ఆ పిల్ల రక్షణ ఎలా ఉంటుందా? పిల్ల గట్టిగా గాలేస్తే వాళ్ళ సహారా డెజర్ట్లోనో, లేకపోతే ఆ పెద్దాపురం కొండ మీద పడిలా ఉంటుందా పిల్ల? లింగ్ అంటాను, అది చేస్తుంటుందట. రోజంతా చేస్తుంటుందా పిల్ల? ఇలా ఉంటారు ఆంబోతు పిల్లల్లాగా. మేము చెయ్యం ఉపవాసాలే వాళ్ళే అన్నాడు దేవుడు. మేడ బిగిసిన బిరుసు తరము, మెడ వంగని తరము అంటే పందిలాటి తలకాయలని. పంది అత్తకెళ్తా తలకాయనే అలా పలిసిపోయి ఉంటుంది. ఏంట్రా ఉపవాసాలు మీకోసం, నా కోసం చేయకండి, మీకోసం చేసుకోండి శుభ్రంగా. ఇంకో విషయం చెప్పనా? నిజం చెప్తున్నాను చూడండి. ఇది చెప్పిన తర్వాత ఇంచుమించుగా సంఘంలో 99 మంది ఉపవాసం చేస్తారు. కొన్ని శాస్త్రీయ పరిశోధనలో తేలిన విషయం ఏంటి తెలుసా? ఎక్కువ ఆయుష్ పొందుకున్న వాళ్ళందరూ ఉపవాసాలు ఎక్కువ చేస్తారంట. నమ్మండి, నమ్మకపోండి. నేను మీకు డాక్యుమెంటరీ చూపిస్తాను, నా దగ్గర ఉన్న ఫైల్ను చూపిస్తాను మీకు. నేను ఎవరైతే ఎక్కువగా బతికారో, ఎక్కువ కాలం బతికారో, దీర్ఘాయుషులుగా ఉన్నారో వాళ్ళ మీద కొన్ని చేసిన పరిశోధనలు బట్టి తేలింది ఏంటంటే, వీళ్ళు ఇలాగా ఉపవాసాలు చేసేవారు. అంటే హైందవీయుల్లో మిగతా మతాల్లో కూడా ఉంది క్రమం. దాన్ని ఏమంటారండి వాళ్ళు అనేది? హైందవులు అనేది ఏంటి ఏమంటారమ్మా? నోములు మొక్కులు అవి పెట్టుకున్నప్పుడు తినరల్లో కదా, వ్రతాలు. మన ఉపవాసం అన్న వాళ్ళు వ్రతం అంటారు అంతే. ఎవరన్నా సరే శరీరం ఫాస్టింగే. అలా ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బతికారంట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫుడ్ని పంపిస్తామో లోపల ఉన్న గ్లూకోజ్ బయటకు వస్తుంది. గ్లూకోజ్ కావాలి, లోపల ఉన్న స్ట్రక్ అయిపోయిన గ్లూకోజ్ బయటకు వస్తూ ఉంటుంది. ఫ్యాట్ కాంటెంట్ అంత తగ్గుతూ ఉంటుంది. దానివల్ల చాలా మంచిది, ఆయుష్ ఎక్కువ పెరిగిందంట. మీకు ఇంకా బాగా చెప్పనా? ముఖం తలతలలాడాలంటే, ముఖం మీద ముడతలు రాకుండా ఉండాలంటే, నిత్య యవ్వనస్తురాలు వలె యవ్వనుడు వలె ఉండాలి అంటే దానికి కారణం కూడా ఉపవాసమేనంట. వాళ్ళు బేగా కింద మీద ముడతలు పడవు. నేను చదివింది చెప్తున్నాను. ఇప్పటి నుంచి చేస్తారండి ఆడవాళ్ళు. అమ్మ బాబాయ్, మంచి బలే చెప్ప. ముడతల పడలేదంటే ఇంకా మాకు ఏం కావాలి? ఎన్ని రోజులు ఉండమంటారో? నెలలో 10 రోజులు ఉండమంటారా పాస్టర్ గారు? చచ్చిపోతావు, మళ్ళీ నీకెటే లేని దండ. వద్దు, 2 రోజులు ఉండు వారానికి. నిజమండి, నిత్య యవ్వనలుగా ఉంటుంది. బేగా రింకిల్స్ పట్టలేదంట వాళ్ళకి. ఫేస్లో చాలా గ్లో ఉంటుందంట. నిజం. అది ఉపవాసం కావచ్చు, కోపగించి భర్త మీద అన్నం తినడం మానేసి ఏదైనాని, ఏ కారణమైనా సరే కడుపులో ఏది పడకుండా ఉంటుంది. ఇంకా ముఖం తడతా లాడిపోతూ ఉంటుంది అంతే. అంటే భర్త మీద కోపాలు, నాన్నగారి మీద అమ్మగారి మీద కోపాలతో ఫుడ్ మానేయడం కంటే, సాతానుగాడి మీద కోపంతో శరీరాన్ని జయించాలనే ఆలోచనతో ఫుడ్ మానే. ఆయుష్ పెరుగుతుంది, అందం పెరుగుతుంది,
యవ్వనులుగా ఉంటున్నారు, రింకిల్స్ రావట్లేదు. ఇవన్నీ పాస్టర్ గారు చెప్తే బయట వాళ్ళు తప్పుగా అనుకోవచ్చు, కానీ నిజానికి నేను సైంటిఫికల్గా అన్ని నేను చదివాను, విన్నాను. నేను చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జీర్ణాశయ ప్రక్రియ చాలా బాగుంటుంది. క్యాన్సర్ వచ్చే పరిస్థితులు తక్కువ ఉంటాయి. హెయిర్ ఫాల్ ఉండదు వాళ్ళకి. చాలా ఉన్నాయి అమ్మాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మా అమ్మగారు మాకు ఎప్పుడైనా చూసారా ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా చిన్నపిల్లలాగా ఉంటుంది. అంటే ఆవిడ ఉపవాసాలు చేస్తాడం కాదు, ఏ బాధ వచ్చినా ఆనందం ఉండమనేది. అది ఇంకా ఆనందం మానేసి ఏమనేసి ఇంకా పస్తే నిజం. ఈసారి నుంచి ఎంతమంది అంటారు చేయొద్దండి బాబు, మిమ్మల్ని ఎవరు మాట్లాడరా బాబు, మీరందరూ చెయ్యేస్తారు అనుకున్నాను. నేను కంగారు అడిపోయి, మీరు ఎత్తుతారా? వద్దమ్మా, మాకు ఆయుష్ వద్దు, ముడతలు వద్దు, లేకపోవడం వద్దు, మేము మాత్రం మొక్క లేకపోతే ముద్ద మాత్రం దిగదమ్మో ఎనటెట్టారెట్టిన బాబు మొక్కలు. యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పిన మీరు మారరు. ఉపవాసం మాత్రం చేయరు, నాకు తెలుసు. మారండి, ఉపవాసం చెయ్యండి. ఈస్టర్ ఆరాధన మూలంగా ఒక మంచి చక్కటి నిర్ణయంలోకి రండి. వారంలో ఒకరోజు ఉపవాస క్రమాన్ని పాటించండి. చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఒక పూట చేయండి, తప్పేం లేదమ్మా. ఒక పూట చేయండి, ఉండగలను చెప్పి పూట. తర్వాత నెల 2 పూటలు ఉండగలుగుతూ 2 పూటలు చేయి, అంతేగాని తప్పేం లేదు. నేను ఈ పొద్దున్నుంచి ఏం తినకుండా ఉండాలనుకుంటున్నాను, అది ఉపవాసమే, కాదని అంటలేదు. హోల్ డే ఉండడం ఉపవాసమే, ఈ మధ్య సెషన్లో ఉండడం కూడా ఉపవాసాలే. చాలా రకాలు ఉన్నాయి అందులో. ఉండండి, అలవాటు చేయండి, శరీరానికి అలవాటు చేయండి. ఉపవాసం ఉండి కూర్చొని ప్రార్థన చేయడానికి శరీరం సహకరించదండి. బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది, చెమటలు పడేస్తూ ఉంటాయి, ఇబ్బంది పడాలి. ఉపవాసం ఉండి 2 చోట్ల వాక్యాన్ని అందిస్తాను, రికార్డింగ్లోకి వస్తాను. మళ్ళీ నేను అందరికి వెళ్ళి అంటుంటాను, అమ్మ పని ఉంది, ఈరోజు పని ఉంది, నాకు వెళ్ళిపోవాలి బేగా. ఉపవాసంలో 1-2 గంటల సేపు వాగుతాను. ఎంత డీహైడ్రేట్ అవుతాను అంటే వాటర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఎంత తక్కువైపోతాయి చూడండి. నీకు ఎలాంటి పరిస్థితి లేదు కదా, చక్కగా ఉపవాసం ఉండి మోకాళ్ళు లేచి ప్రార్థన చేయడానికి ఏంటి, ఫ్యాన్ వేసుకొని బైబిల్ తెరిచి కొంచెం సేపు దేవుడితో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతారు కదా. మీకు ఏం చేయాలి చెప్పండి? నా లెక్క కూడా లేదు మీకు, సేవకులు లాంటి ఇబ్బంది కూడా లేదు. ఉపవాసం ఉండి అరవలసిన పని లేదు, ఉపవాసం ఉండి కష్టపడవలసిన పని లేదు, ఉపవాసం ఉండి వాగవలసిన పని లేదు, ఉపవాసం ఉండి చెమటలో కార్చే పని లేదు. చక్కగా ఉపవాసం ఉండి బైబిల్ తెరిచి దేవుని సన్నిధిలో రెల్లి గడిపితే ఆనందం ఈ విధంగా ఉంటుందండి. అది ఎంత ఆనందం అండి అమ్మది, చాలా ఆనందంగా ఉంటుంది తెలిసి. నేను ఉపవాసం ఉన్న రోజున, అసలు ఉపవాసం ఉన్న రోజున అసలు చెడు తొలుపు కానీ చెడు ఆలోచన కానీ వస్తుందా? అలా చేయబోతే ఆలోచన కూడా రాదు. ఆ ఒక్కరోజు అలా ఉంటాం. మీరు ఎత్తండ్రి, ఎంతమంది ఉంటారు? ఇద్దరండి, ఎత్తండ్రి. మేము ఉంటాం ఈ రోజు నుంచి అన్న వాళ్ళు ఎత్తండి. మీరు ఎత్తరే? రే నా బిడ్డలారా మీరు ఎత్తండ్రే. నా పిల్లలు ఉండేవాళ్ళు, ఉంటానన్న వాళ్ళు, ఉండేవాళ్ళు కూడా ఎత్తండి. నువ్వు ఎత్తవరే తమ్ముడు, ఇంతకనే నువ్వు ఖచ్చితంగా ఉండాలి తమ్ముడు. ఉపవాసం ఎవరున్నా లేకపోయినా నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఉండండి, సరదాగా కాదు, పెద్ద ఉంటాం మనం. నాకు డౌటే, ఉంటావా? ఇందాక ఆరాధన చేస్తుంటే ఇప్పుడు చూసి చూడండి, పెద్ద ఆరాధన ఏలో కొళ్ళు తెరిచి చూడండి, అలా ఉండటం, ఇటు తిరిగిపోయి ఉంటుంది ఆరాధన అంతా. మొత్తం అంతా అన్ని సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ అని కవర్ చేస్తాడు మనోడు. ఇంకా అలా నిమగ్నం అయిపోతాడు ఆరాధనలో. ఇందాక ఎవరో ఆరాధన తింటే చప్పట్లు కొట్టడానికి ఎంత బాధపడిపోతున్నారు. ఇదంట, ఇది చప్పట, అది దాన్ని చప్పట్లు అంటారా? నీ పక్కన ఉన్న ఏక కూడా వినపడదా శబ్దం? శరీరం సహకరించలేదు, మరి సహకరించాలంటే ఉపవాసం ఉండాలి. ఉండండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. అందరూ ఉన్నారు, దానియేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, మోషే ఉన్నాడు. ఎవరు లేరు చెప్పండి? యేసు లేడా? నీ సేవకుడు లేడా? ఈ సేవకుడు లేడా?
ఎవరు ఉండట్లేదు. ఉపవాసం ఉండండి. 100 రోజులు ఉపవాసం చేసిన గొప్ప దైవజనుడమ్మా. 100 రోజులు ఉపవాసం చేస్తే దేవుడిచ్చిన మన్నా ఇది. ఈ పరిచర్య, ఈ స్థలము దేవుడిచ్చాడు. ఉపవాసం ఉంటే కట్టికి ఉపవాసం అన్నాడంట. చచ్చిపోతావు పాస్టరావు మానే అనేది అమ్మమ్మ. అస్సలు నేను అనుకున్నది సాధించేంత వరకు నేను వదిలిపెట్టను. 100 రోజులు ఉపవాసం ఉంటే సావుకి ప్రాణానికి సైతం తెగిస్తే మనం కూర్చున్న దైవ సంబంధమైన ఈ మన్నాకి కారణం ఆయన ఉపవాసం. లేకపోతే మనం ఏ బతుకులండి, మనం ఎక్కడ కొనగలం, మనం ఎక్కడ కట్టగలం, మనం ఎక్కడ చేయగలమండి? 50 సంవత్సరాలు సొంత ఇల్లు లేకుండా బతికినాడు పాస్టర్. మనుషుల మూలంగా వచ్చింది కదా, దేవుడు మూలంగా వచ్చిన మన్నా ఇది. దాని వెనకాల గల కారణం ఉపవాసమే. మా అమ్మగారి పెళ్ళికి తాతయ్య గారు ఉపవాసం. ఎన్ని రోజులు తల్లి? 40 రోజుల. కూతురు పెళ్ళి అంటే 40 రోజులు ఉపవాసం ఉన్నాడా? నీ కొడుకు నీ కూతురు పెళ్ళి అంటే నువ్వు ఉండగలవా? అదే భక్తి. ఈ తరంలో లేదు భక్తి. కూతురు పెళ్ళంటే ముసలోడు 40 రోజులు దేవుడు పాదాలు పట్టుకొని వెళ్ళాడే. అది బిడ్డల మీద ఉన్న ప్రేమ. 40 రోజులు 40 రోజులు ముసలోడు చచ్చి వరకు ఉపవాసాలే. అందుకే అంత దీర్ఘాయుష్యానికి అప్రాక్సిమేట్లీ 90+ ఉంటాయంట. మనకు తెలిసి 88 ఆయనకి. 90 సంవత్సరాల పైప్రాయమే. అమ్మమ్మ గారికి 90 పై ఉంటుందంట. ఎప్పుడు కాలానికి సంబంధించిన వాళ్ళమ్మ వాళ్ళు. స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళందరూనే ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఉపవాసం ఉపవాసం ఉపవాసం, వాక్యం వాక్యం వాక్యమే. మన పిల్లల కోసం ఉంటున్నామండి. ఒక్కో వారం ముసలోడు 40 రోజులు ఉన్నాడు మా అమ్మ పెళ్లి కోసం. అది భక్తి అంటే. ఆయన చేసిన ప్రార్థనకి ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. మరి ఇప్పుడు ఎవరున్నారు మన కోసం? యామనగాడు చేస్తున్నాడు కాదంటలేదు. నా సరిపోద్దా? ఆయనలో నేను 40 రోజులు చేయలేను కదా. మరి మీరు మీ అంతగా మీరు నిలబడవలసిన అవసరం ఉంది కదా. చేయలేం. అప్పుడున్న ఫుడ్లు, అప్పుడున్న ఎన్విరాన్మెంట్ అవన్నీ వేరండి. వాళ్ళకి ట్యాబ్లెట్ అంటే వెళ్తాం, మనకి పుట్టిన దగ్గర నుంచి ట్యాబ్లెట్లే, పుట్టిన దగ్గర నుంచి వ్యాక్సిన్లే. శరీరం మందులకు అలవాటడిపోయింది వాళ్ళకి. మందులు అంటే తెలుదు వాళ్ళకి. వాళ్ళల్లో మనం చేయలేమని నేను అనట్లేదు, కానీ వాళ్ళల్లో కొంతైనా మనం ఉండాలి. చక్కగా ఆచరించండి తల్లి. నేను ఎందుకు చెప్తున్నాను? ఈయన అద్భుతాలు చూస్తారు. నేను చూసాను, మనం చూస్తున్నాను. ఇప్పటికి నాకు అవసరం ఉందంటే కొడుకు మాడిపోతాంటే ఇంకా రోజు ఇంకా మళ్ళీ మామూలుగా ఉండదు. ఆయన కళ్ళు నా వైపు తెరిచేంత వరకు ఇక్కడ మాత్రం ఆగదు. అలా గోచాడితేనే గట్టికి ఉపవాసమే. మా మేనత్త చిన్నమామి వాళ్ళ ఆవిడి మీరంటే బామ్మది వాళ్ళ అమ్మగారు, నాకు అమ్మగారు చెప్పినట్టు గుర్తు, మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. మా మీరంటే చిన్నమామి వాళ్ళ ఆవిడ గారు ఉపవాసం ఉంటానంట. ఉమ్ము మింగదంటండి ఆవిడ. ఉమ్ము మనమా టీ మధ్యాహ్నం 12 గంటలు కొట్టి, 3 గంటలు కొట్టి, 6 గంటలు కొట్టి, సాయంత్రం 9 గంటలకేమో ఆన్లైన్ ప్రేయర్లు ఏముండాలి? బన్న ఉమ్ము మింగదండి. నాకు ఎప్పుడో చెప్పినట్టు గుర్తేమో. నిజమా కదా? అదిగో చిన్నమావి చెప్పి కూడా అంటే అదండి ఉపవాసం అంటేనే. అంటూ ఉమ్ము మింగొద్దు అంటలేదు. మెంగొద్దనని చెప్పి ఎవడి మీద ఊసేశారు కనుక అని నన్ను అంటారు. మళ్ళీని పాస్టర్ గారు మెంగొద్దన్నారండి, అందుకే ఊసేసామన్నారు కనుక. అమ్మ బాబా అలాంటి పని చేయకి. ఊస్తే ఊసేయండి, మింగేస్తే మింగండి, కానీ కొంచెం కట్టుకుప్పాలి. ఉపవాసాలు ఏమైనా చేయండి. ఇప్పుడన్నా చెప్పండి, నేను చేస్తామండి. అప్పుడప్పుడుని ఎత్తండి అమ్మా. మా తాతలుగా నన్ను ఎత్తంటారే, నా బిడ్డలారా ఎత్తండి. నేను బిడ్డలర్లే కాదు కానీ కనీసం ఎత్తండి అమ్మా. ఆ ముసలావిడ ఎత్తుందండి బాబు, మహాతల్లి. రెప్పర బద్దల్లా ఉన్నారు ఇక్కడ, ఎవరే ఎత్తట్లేదు. బండ కూతుల్లాగా ఉండండి, చెయ్యండి. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇలా చెప్పి సేవకుడు ఉంటారమ్మా. ఒక అరగంట చెప్పేసి పోయామా, దులిపేసుకున్నామా తప్ప ఇంత బాధ్యత భారంతో కూడిన సేవకులు లేరమ్మ ఈ రోజుల్లో. నాకు వస్తుందా మీరు ఉపవాసం ఉంటే? ఏమన్నా మీకు వస్తుంది, మీ కుటుంబాలకు వస్తాయి, మీ బిడ్డలు బాగుంటారు, మీ జీవితాలు బాగుంటాయి. ఉండండి.
క్రమాన్ని పాటించండి. ఇక నుంచి మీ ఆకలిని మీరు ఏం చేయండి? గెలవండి, జయించండి, మీ శరీరాలను గెలవండి. యాసావు శరీరాన్ని ఏం చేయలేకపోయాడు, గెలవలేకపోయాడు, పడిపోయాడు తిండికి, నోరు కట్టలేకపోయాడు, తిండికి పడిపోయాడు. జాస్తత్వాన్ని ఏం చేసేసుకున్నాడు? కోల్పోయాడు. ఎంత బతిమలాడో తండ్రిగా, నానా ఒక్కటైనా లేదా, ఒక్క దీవెనైనా లేదా, నా కుమారుడా నన్ను క్షమించు, నీ తమ్ముడికి అన్నీ కూడా ఇచ్చేసాను. ఎంత బతిమాలకున్నాడు, ఎంత ఏడ్చాడో, ఎంత ఏడ్చాడో. క్షమించి నాన్న, పట్టిపోయి మీ తమ్ముడు. సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? వినియోగించాలి. ఏం చేసినప్పుడే భక్తి. రేపు రోజుల్లో మళ్ళీ మందిరానికి రావాలన్నా మందిరాలు ఉండవు కదా. బైబిల్ బయట పట్టుకొని కనబడితే కేస్ తెలుసా? బైబిల్ పట్టుకొని ఎవడన్నా కనబడితే ఒక సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు ఒక రాష్ట్రంలో, పేరు చెప్పను. బైబిల్ పట్టుకొని కనబడితే చైనాలో ఫోన్లో బైబిల్ యాప్ ఉంటే చంపేస్తారు. ఇప్పుడు ఈ స్వాతంత్రత ఉందండి. రేపు మందిరాలు ఖాళీగా ఉంటే ఎవడు రాడు. అవకాశం ఉన్నప్పుడు వినియోగించండి, మోకాళ్ళు వేయండి, కడుపులు మార్చ